బ్రో. మరి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా రాకా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది, ఎలా అనిపించింది? ఓకే, లుక్ చూడంగానే సూపర్ అనిపించింది. బాయ్ని కొత్త లుక్ లో చూస్తుంటే ఆ క్రేజ్ ఆ లెవెల్ డిఫరెంట్ లెవెల్ మొత్తం. TFI కి కొత్త లుక్, కొత్త క్రేజ్, కొత్త ఒక యాటిట్యూడ్, స్వాగ్ తో వచ్చినట్టు అనిపించింది బాయ్. చాలా రోజుల తర్వాత పుష్ప 2 తర్వాత నెక్స్ట్ లెవెల్ మూవీ అంటే ఇంకా ఏమైంది? నెక్స్ట్ లెవెల్ మూవీ అంటే ఇంకా రాకానే. అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, కట్టప్ప లాగా ఉన్నారు అల్లు అర్జున్ గారు అని చెప్పేసి. ఎన్ని ట్రోల్స్ చేసినా, ఎన్ని రూమర్స్ క్రియేట్ అయినా కూడా బాయ్ని అయితే ఎవరేం వీకలేరు. బాయ్ది క్రేజ్ అట్లాంటిది మన TFI లో. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే హేటర్స్ ఎంతన్నా చేయండి, ఇంకా రూమర్స్ ఎంతన్నా చేయండి, ట్రోల్స్ ఎన్న చేయండి, కానీ బాయ్ని పికెట్ ఎవడైతే ఏం ఉండడు. ఆ లెవెల్ ని దాటి, బాయ్ని క్రేజ్ ని దాటి అట్లాంటి TFI లో మన హీరో బాయ్ తర్వాత బీట్ చేస్తాడు ఇంకో అట్లాంటి హీరో ఎవరు లేరు. ఇప్పుడు బాయ్ అంటే ఇప్పుడు TFI ని రూల్ చేసి ప్రెసెంట్ ఇప్పుడు బాయ్. ఇవాళ బాయ్ అయితే బర్త్డే సందర్భంగా రేస్ గురం రిలీజ్ అయితే అయ్యింది. సినిమా కూడా మస్తు క్రేజీ ఉంది. ఓకే, సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత వేరే క్యారెక్టర్లకి మ్యాచ్ చేస్తున్నారు, లైక్ కట్టప్ప అని చెప్పేసి. అట్లా మీకు అట్లా అలా ఏం లేదు బ్రో. మ్యాచ్ అయితే ట్రోల్స్ అయితే ఎన్నైనా చేస్తారు హేటర్స్ కాబట్టి, కానీ ఆ లుక్ మాత్రం సూపర్. బాయ్ అయితే ఓకే, ట్రోల్స్ ఎన్న నెగిటివిటీతో హిట్ కొట్టడమే బాయ్ స్పెషాలిటీ, బాయ్ క్రేజ్ అది. అంటే ఇంతకు ముందు వచ్చిన పుష్ప తోటి తగ్గేదలే ట్రెండ్ చేశారు. ఈ మూవీ నుంచి ఇలా వేలు పెట్టారు కదా, దాంతో కూడా ఏమైనా ట్రెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ట్రెండ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు బాయ్ కొత్త లుక్ అయితే వచ్చింది కాబట్టి ట్రెండ్ మెల్ల ఇప్పుడు సెట్ అవుతుంది. ఇప్పుడు కొత్త లుక్ అయితే వచ్చిండు బాయ్ తో, కొత్త ట్రెండ్ అయితే సెట్ చేయబోతున్నాడు. అంటే మన టాలీవుడ్ లో ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. అవును, టాలీవుడ్ లో టచ్ అయిన సబ్జెక్ట్. మళ్ళా తమిళ్ డైరెక్టర్ తో కొత్త మూవీతో రావడం అయితే స్పెషల్ బాయ్ది నిజంగా. అంటే ఇంతకు ముందు టాలీవుడ్ లో చాలా మంది తమిళ డైరెక్టర్లతో వర్క్ చేసిరు, ఈ సినిమా కూడా రాలేదు, అంటే వాళ్ళు అనుకున్న రేంజ్ లో రాలేదు. సో ఈ సినిమా మళ్ళీ తమిళ సైడ్ వెళ్ళింది కదా, అల్లు అర్జున్ గారికి ఏమైనా ఫ్లాప్ పడే ఛాన్స్ ఉందా? ఫ్లాప్ అయితే అస్సలు పడదు. పాన్ ఇండియా లెవెల్ మూవీ, ఇంటర్నేషనల్ షేక్ చేస్తుంది. ఆల్రెడీ పుష్ప 2 1800 crores ప్లేస్ గ్రాస్ ఓవర్ తోని సినిమా అయితే క్రాస్ అయింది. ఈ మూవీ కూడా 2000+ crores తోటి క్రాస్ అయితే అవ్వబోతుంది. పక్కా ఇది రాసి పెట్టుకోండి అంటారు అంతే. జవాన్ మూవీ తీశారు కదా అట్లీ గారు, ఆల్మోస్ట్ 1000 కోట్లు దాటింది. దీంతో ఇంకో రేంజ్ వెళ్ళిపోతారు, ఇంకో రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాయి. దానికి మించిన మూవీ అయితే వెళ్ళిపోతుంది ఇది బాయ్ మూవీ అయితే. ఇది పక్కా ఫిక్స్ అంతే. అంటే అల్లు అర్జున్ గారికి హెయిర్ స్టైల్ ఉంటేనే బాగుంటది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. మరి ఇందులో గుండు ఉన్నది కదా, మరి ఎట్లా చూస్తారు? బాయ్ జస్ట్ లుక్స్ తోనే ఇచ్చి పడేస్తాడు. హెయిర్ స్టైల్ అనేది ఒక మ్యాటర్ కాదు బాయ్ కి అయితే. యాక్టింగ్ అయితే ఇస్తాడు, స్కిల్స్ అట్లాంటివి బాయ్ది. ఏ లుక్ తోనైనా కూడా బాయ్ అయితే హిట్ కొట్టేస్తాడు అంతే. అది 3 షేడ్స్ ఉంటాయి అనుకుంటున్నారు కదా, సో దాని గురించి ఏమంటారు? అంటే 3 రోల్స్ లో కనిపిస్తారు అంట కదా. అవును, 3 రోల్స్ అయినా టాక్ అయితే వస్తుంది. ఓకే, ఎలా వచ్చినా కూడా అయితే బాయ్ అయితే